హోషేయ గ్రంథం 6వ అధ్యాయం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. మనం యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. ఏమన్నారు? మనం యెహోవా యొద్దకు తిరిగి వెళుతాము రండి, ఆయనే మనల్ని చీల్చేశాడు, మరలా తిరిగి ఆయనే మనల్ని స్వస్థపరచగలడు. అంటే స్వస్థత 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 అనగానే ఏవేవో అర్థం చేసుకున్న క్రైస్తవ జనాంగానికి అర్థం చేసుకోవాల్సిన విషయం అర్థం చేసుకోలేదట. కావలసిన సంగతుల్లో బుర్రకెక్కించుకోలేదట. బైబిల్లో మనకి ఏం చెబుతుందంటే, స్వస్థపరచడం అంటే, దేశాన్ని స్వస్థపరచడం అంటే ఆ పాత వైభవాన్ని, మంచి జీవితాన్ని, కోల్పోయిన స్థితిని తిరిగి ఇవ్వటం. ఒకవేళ శారీరకమైన స్వస్థత అయితే పూర్వం నాకు ఎలాంటి ఆరోగ్యం ఉందో తిరిగి దాన్ని ఇవ్వడం, శరీరానికైతే తిరిగి మరలా ఆ స్థితికి తీసుకెళ్ళడం, దేశానికైతే తిరిగి ఆ స్థితికి తీసుకెళ్ళడం, భూమికైతే కోల్పోయిన ఆ స్థితికి మరలా భూమిని తీసుకెళ్ళడం. ఇప్పుడు బైబిల్ దగ్గరికి మరలా మనం తొంగు చూస్తే, యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు వారికి తగిలిన గాయాలను బట్టి మనకేం వచ్చిందట? స్వస్థ. అంటే యేసుప్రభు దగ్గరికి నేను వస్తే ఆయన గాయాలు నాకు ఏం చేస్తున్నాయట? స్వస్థత కాదు, తిరిగి నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. అది స్వస్థత. ఎక్కడికి? నన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి? ఎక్కడికంటే ఇది కాదు మన జీవితం. మీకు అర్థమవుతుందా? మన జీవితం ఇది కాదు. ఒకరోజు మన జీవితం చావు లేని జీవితం, ఒకరోజు మన జీవితం వ్యాధులు లేని జీవితం, ఒకరోజు మనకు దేవుడిచ్చిన జీవితం నిత్యమైన జీవితం. అది పోయింది నాకు. నా పితరులైన ఆదాము అవ్వల దగ్గర నుంచి గొడ్డుబారిపోయింది నా జీవితం. నా తల్లిదండ్రులైన వారు చేసిన దేవుని అతిక్రమం, నా తల్లిదండ్రులు ఆదాము అవ్వలు వారు చేసిన అతిక్రమం దగ్గర వారితోనే పోలేదు, వారి దగ్గర నుంచి శిక్ష స్టార్ట్ అయిందట. ఆదాము పాపంతో నాకు సంబంధం ఉందో లేదో తర్వాత విషయం. ఆదాము తెచ్చిన శాపానికి మాత్రం అందరూ చెప్పండి దెబ్బ తిన్నారట. ఆదాము తెచ్చిన దెబ్బ మామూలుది కాదు, అది ప్రపంచానికే తగిలిందట. తిండి మీద మనకు వ్యామోహం పెరిగింది, వేసుకునే బట్ట మీద మనకు వ్యామోహం పెరిగింది, చూపులు మారిపోయాయి, ఆలోచనలు మారిపోయాయి, అక్కడి నుండి కుటుంబాలు మారిపోయాయి. పుట్టుక విషయంలో, చచ్చే విషయంలో మన విలువలు మర్చిపోయాం, గమ్యం మర్చిపోయాం. ఎందుకు పుడతామో తెలియదు, ఎందుకు పుడతామో తెలియదు, ఎందుకు చస్తామో తెలియదు, ఎందుకు రోజు అవుతుందో తెలియదు, ఎందుకు తెల్లవారుతుందో తెలియదు, ఎందుకు తింటున్నామో తెలియదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు. అందరూ చచ్చిపోతారు, ఒకరోజు మనం కూడా చచ్చిపో. ఇది కాదు జీవితం, అది కాదు. అందుకు పుట్టించలేదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ, యెహోవా దేవుడు కానీ, ఈ త్రిత్వం అని పిలువబడుతున్న బైబిల్ దేవుడు ఎవరైతే మనకు కనిపిస్తున్నాడో, యేసుప్రభు అయినా, యెహోవా అయినా, పరిశుద్ధాత్ముడైనా, ఈ దేవుళ్ళుగా పిలువబడుతున్న ఈ ఎలోహీం అనే శబ్దంలో ఉన్న ఈ గంభీరమైన భావజాలంలో ఉన్న బైబిల్ యొక్క దేవత్వం ఓడిపోయే జీవితాలుగా మనల్ని ఇవ్వలేదు. మన జీవితం ఎలా ఇవ్వబడిందంటే, ఒకరోజు ఉన్నతమైన స్థితిలో ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున ఏలికలుగా, రాజులుగా, నిత్య స్థాయిగా ఉండే స్థితిని మనకిచ్చాడు. పోయింది. ఆ పోగొట్టిన మొదటి ఆదాము చేసింది మరలా కడపటి ఆదాము ఒకరు వచ్చారట. ఎవరైనా? యేసుక్రీస్తు. ఆయన చెడగొట్టాడు, ఈయన దెబ్బలు తిని మరలా దేవడానికి మన దగ్గరికి వచ్చాడు. ఈయన ఎందుకు దెబ్బలు తిన్నాడు? ఎందుకో చెప్పనా? ఆదాము చేసిన పాపమైనా, మనం చేసిన పాపాలైనా, మనం చేసిన చిట్టాకే గుర్తుపెట్టుకోండి, మరలా నేను నిత్యత్వంలోకి వెళ్ళాలంటే, మరలా ఊపిరి నేను పీల్చాలంటే, మరలా యథాస్థితికి తిరిగి స్థాపింపబడాలి అంటే ప్రతి ఒక్కడు చేసిన దానికి మూల్యం చెల్లించి అక్కడికి వెళ్ళాలంట. ఎవడు మూల్యం చెల్లిస్తంటే, ఎవడు మూల్యం చెల్లించాల్సిన పోయేది ఒకే ఒక్క దిక్కుని కదా. ఎక్కడికి? నరకానికి. దేవుడిచ్చిన శిక్షలో పరాకాష్ఠ ఏంటో చెప్పనా? నరకం. మనం చేసిన పాపాలకి పరాకాష్ఠ యేసుక్రీస్తు శిలువ బలియాగం.
అక్కడ తగులుతున్న దెబ్బలు, ఆయనకు పడుతున్న ప్రతి దెబ్బ, ఆయనకు తగులుతున్న ప్రతి చెల్లుమనిపోయే చెంప దెబ్బలు, పిడిగుద్దులు, ఆయన కారిన ప్రతి రక్తపు బొట్టు నన్ను పునర్నిర్మాణం వైపుకి నడిపించిందట. మీకు గుర్తుందో లేదో బైబిల్ చదువుకుంటున్నా మీకు. ఆదాము పండు తిన్న తర్వాత, ఏ పండు? యాపిల్ పండు కాదు, మంచి చెల్లు తెలివినిచ్చే వృక్షఫలం తిన్న తర్వాత మరో వృక్షాన్ని తినడానికి మానవ గుండె తహతహలాడుతుందని పుట్టించినోడికి తెలుసు. ఆ మరో పండు ఏంటి? జీవవృక్ష ఫలం. తినాలన్న ఆశ ప్రతి ఒక్కడికి ఉంది. ఆ ఆశ ఏంటి చెప్పండి? నిత్యం బతకాలని. చావు అంటే ఎవరికైనా ఇష్టమా చెప్పండి? ఎవరైనా చావుని కోరుకుంటారో చెప్పండి? బతకాలనిపిస్తుంది. ముసలిదానికి కూడా బతకాలనిపిస్తుంది. జీవితం అంతా చూసేసి ఇక రేపో మాపో చావు కాలం ముందుకు వచ్చినా ఏం పెద్ద అయినా బతుకుతావంటే బతకాలని ఉందంటారు. ఎవరినైనా మీరు అడగండి. అలాంటి ఆశ అంటే నాకు మరలా బ్రతకాలన్న ఆ జీవపు వృక్షం వైపు మనం చూడాలనుకుంటాం. ఆ ఆశని జీవితంలో మనం అందుకోలేమంటాం. అది మనం తెచ్చుకోలేము. ఎందుకో చెప్పనా? అక్కడికి వెళ్ళిన వాడు చావు దెబ్బలు తింటే కానీ బతికితే బతకొచ్చు, లేకపోతే అక్కడే చావచ్చు. ఎందుకో చెప్పనా? అక్కడ ఏముండిపోయి అంటే అడ్డుగా కెరూబులు ఖడ్గజ్వాలలు ఉన్నాయి. మనకు దొరకదు, మరలా నిత్యత్వం మనకు దొరకదు. మరి నాకు ఆ నిత్యత్వాన్ని, పునర్నిర్మాణాన్ని, మరలా తిరిగి నన్ను స్థాపించే ఆ జీవితాన్ని నాకు ఇచ్చేది ఎవరంటే, మన కొరకు చావు దెబ్బలు తిని మనకు తిరిగి ఆ జీవితాన్ని ఇవ్వడానికి భూమి మీదకి ఒకరు వచ్చారట. ఎవరైనా? యేసుక్రీస్తు. ఈ పదాలు మనం వింటున్నప్పుడు గుండెల్లోంచి వచ్చే మాట, యెహోవా నీకు స్తుతి కలుగును గాక, దేవా నీకు మహిమ కలుగును గాక. దేవా ఎంత ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయిన నీవు ఇంత ముందస్తు చర్యలా, ఇంత త్యాగమా? నా కొరకు నీ ప్రియ కుమారుణ్ణి గాయాలు పాలు చేసి ఆయన ఓడిపోతే మరలా నన్ను తిరిగి నిర్మించడానికి ఆయన దేహంలో నాకు మరలా పునర్నిర్మాణాన్ని చేపెట్టావా? ఏంటయ్యా ఇది అర్థం చేసుకోలేకపోతున్నామని మనకు భయం వేసి బాధేసి ఏడ్చేస్తామండి బైబిల్ చదివితే. ఆయన గాయాల వలన నాకు స్వస్థత అంటే ఏదో అనుకోకండి. స్వస్థత అంటే కోల్పోయిన దాన్ని మరలా మనకి తిరిగి ఇవ్వడం. మళ్ళా అంటుల్లి బైబిల్ చదువుకున్నారట, అప్పుడే లేఖనాలు చదివారట, కానీ అర్థం అవ్వలేదట. మార్గం మధ్యలో సీరియస్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట. ఆ మార్గం అనుకునే అడ్రస్ అమ్మాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారు, తిరిగి లేచాడు. మనకలాగే స్వస్థత అంటే ఏంటో తెలియకుండా బతికేస్తున్నారట. ఎవరు? శిష్యులే. ఎంత విడ్డూరం అంటే 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు అన్నం తిన్నారు, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు నిద్రపోయారు, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు చట్టాపట్టాలేసుకు తిరిగారు. వారు కూడా దయ్యాలు ఎలగొట్టారు, వారు కూడా రోగాలు స్వస్థపరిచారు, వారు కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. కానీ గొర్రెల కాపరి కొట్టబడిన తర్వాత గొర్రెలు చెదిరిపోయినట్టుగా వీరు కూడా బిక్కుమని చెదిరిపోయారు. తిరగడం అయితే తిరిగారు, కానీ ఆయన గాయాలని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారట. ఎక్కడుంది ఈ సందర్భం? లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం. త్వరగా లూకా సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుండి చూద్దాం. 24వ అధ్యాయం 13వ వచనం నుండి. ఇదిగో ఆ దినమందు యెరూషలేమునకు ఆమెడ దూరమునున్న 2 శిష్యులు అమ్మాయి మన గ్రామానికి వెళ్ళొచ్చు. జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారట. ఏ సంగతులను గూర్చి? ఏ సంగతులను గూర్చి? ఈరోజు ప్రజలకు అన్నం పెట్టి, ప్రజలకు స్వస్థత ఇచ్చి, ప్రజలకు మారిపోయిన వారు, మరణించిన వారు ఎవరైతే ఉన్నారో, దేహాలు మారిపోయే వాళ్ళు, కుళ్ళిపోయాయి, అలాంటి వారికి కూడా జీవితాన్ని ఇచ్చిన ఆ గొప్ప త్యాగశీలి, దైవత్వానికి ప్రతీకగా మన మధ్య నడిచిన యేసుక్రీస్తు అనే వ్యక్తి చంపబడిపోయాడు. ఏంటి? ఇశ్రాయేలు విమోచకుడు అనుకున్నాం, ఇశ్రాయేలు రక్షకుడు అనుకున్నాం, మన దేశానికి మరలా పూర్తి పూర్వపు వైభవాన్ని తీసుకొస్తాడు అనుకున్నాం. ఈయన చంపబడితే ఇప్పుడు మనమేమైపోవాలని మార్గం మధ్యలో బాధపడుతూనే మాట్లాడుకుంటున్నారట. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు. జరుగుతుంది కిందకి. వారు సంభాషించుచు ఆ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపెట్టలేకుండా వారి కన్నులు మూయబడెను.
బతుకున్నప్పుడు ఆయన గాయాలు అర్థం చేసుకోలేదు, చనిపోయినప్పుడు ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోలేదు, తీరా ఆయన మరలా తిరిగి లేచి వచ్చి కళ్ళ ముందుకు వస్తే అర్థం చేసుకోలేదు. నేను అంటున్నాను, మనకేం అర్థమయ్యాడని వాళ్ళని అనడానికి? మనకేమైనా అర్థమయ్యాడు? ఈ బైబిల్ పట్టుకుంటాం, ఈ బైబిల్ పట్టుకునే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, ఈ బైబిల్ దేవుడినే మనం నమ్ముతాం. మనకేమైనా అర్థమైందా? ఏం అర్థం లేదు మనకి. ఇంకా ఏమంటున్నారో చూద్దాం. ఆయన మీరు నడుచుతూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. బాధపడుతున్నారు. మా యజమాని, మా కాపరి, మా గురువు, మేము దైవంగా పిలుచుకున్న మా నేర్పరి, మా మాదిరి చనిపోయాడు. ఆ సంగతిలో మేము మాట్లాడుకున్నాం. చనిపోయాడు కదా, చంపేశారు. ఆ సంగతులు మేము దుఃఖముఖులై నిలబడి మాట్లాడుకున్నాని వారితో వారు మాట్లాడుకున్నప్పుడు వారిలో క్లెయోఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీవక్కడవే ఎరుగవా ఆయన అడుగును. ఏమన్నాడండి? మేము మాట్లాడుకున్న మాటలు వింతగా అడుగుతున్నావేంటి? ఇప్పుడు టౌన్ అంతా ఏ మాటలు మాట్లాడుకుంటున్నారు? ఎవరినైతే చంపేశారో ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. అధికారులు, టౌన్లో ఉన్నవారు, ఎవరైతే యెరూషలేము పట్టణాలు ఆనుకున్న ప్రాంతాలు, అందరి నోట్లో అత్యవసరమైన కరెంట్ న్యూస్ ఏంటంటే ఆయన సిలువేసి చంపేశారు. అదే మాట్లాడుకోండి. నీకు ఒక్కడికే తెలియదా అని అడిగారంట. ఎవరిని? యేసుప్రభు అని తెలియక నీకొక్కడికే తెలీదా? మేము మాట్లాడుకుంటున్న సంగతి ఏంటని అడుగుతున్నాం. ఊరంతా మాట్లాడుకుంటున్న సంగతి కూడా ఇదే, దేశమంతా మాట్లాడుకుంటున్న సంగతి కూడా ఇదే. గొప్ప రాజు అవుతాడు అనుకున్న వాడిని చంపేశారు. ఆ విషయాలు మేము మాట్లాడుకుంటున్నాం అని బాధతో చెప్పారట. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు ఇక క్లారిటీగా చెప్తారు. నజరుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుడు ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకుల అధికారులు ఆయన ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకొక్కడికే తెలీదా? మా బాధ ఏంటంటే ఇశ్రాయేలులను విమోచింపబడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఎందుకు వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారట? వాళ్ళు ఎందుకు బాధపడ్డారు లేదు కానీ మీరెందుకు బాధపడుతున్నారు నాకు అర్థమవుతుంది. అర్థం లేదని బాధపడుతున్నారా? అర్థమైనా చెప్పడానికి ఈ 3 రోజులు వచ్చింది ఇక్కడికి. బాగా విందాం. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారట? అక్కడ ఉన్న వచ్చును, ఇశ్రాయేలులను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుతుంది. అంటే ఇశ్రాయేలీలకు తిరుగు స్వస్థతనిచ్చేవాడు ఈయనేనని నిరీక్షించి. ఇప్పుడు స్వస్థత అంటే ఏంటి? మాట్లాడుకున్నాగా. స్వస్థత అంటే ఏంటి? తిరిగి మరలా పాత రాజ్యాన్ని ఇశ్రాయేలుకి ఇస్తాడని, మరలా యెహోషువ కాలం లాంటి వైభవం, దావీదు కాలం లాంటి వైభవం, ఇశ్రాయేలు సొంత రాజుల లాంటి వైభవం, అలాంటి సొంత పాలన వైభవం ఈ రోమిల చేతుల్లో నుంచి, ఈ రాజుల చేతుల్లో నుంచి స్వేచ్ఛా జీవితాన్ని మాకు రాజుగా ఇస్తాడని ఎదురు చూసాం. కానీ మా పెద్దలే, మా యాజకులే ఆయన్ని చంపేశారు. ప్రభు అన్నాడు, పిచ్చోళ్ళారా అన్నాడు. ఎవరిని? ఆయన ఇస్తానన్నది ఇశ్రాయేలు దేశానికి స్వస్థత కాదు. ఆయన ఏ స్వస్థత ఇవ్వడానికి వచ్చాడో తెలుసా? ఆదాము చెడగొట్టాడే. మరలా చెప్తున్నా, దేశ స్వస్థత ఇశ్రాయేలు పునర్నిర్మాణం కాదు. జీవితం అనే పునర్నిర్మాణాన్ని ఆదాము చెడగొట్టిన మరలా జీవితాన్ని ఇవ్వడానికి, ఆ స్వస్థతని ఇవ్వడానికి నేనొచ్చాను. ఆ సంగతి మీకు అర్థం అవ్వకుండా మీరే స్వస్థత కోసం ఆలోచిస్తున్నారు. మళ్ళా రాజ్యం వస్తుందని ఎదురు చూస్తున్నారా? నేను ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి రాలా, ఇక శాశ్వతమైన నిత్య జీవాన్ని నా గాయాల ద్వారా మీకు ఇవ్వడానికి వచ్చా. అందుకే క్లియర్గా మాట్లాడుతున్నారు చూడండి. మాట్లాడుతూ 25 వచనం, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మోసే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలన్నిటిలో తను గూర్చి
వచనముల భావము వారికి తెలియజెప్పును. రాజ్యం వస్తుంది అనుకోకండి, దేశానికి మరలా సొంత రాజులు వస్తారనుకోకండి. ఇశ్రాయేలుకి మరలా రాజ్యము విమోచన ఇవ్వడం అంటే ఈ విమోచన కాదు నేను మీకు ఇవ్వాల్సింది, దీనికన్నా అత్యవసరమైన విమోచన ఉందని వచనాల భావం చెప్పాడట, లేఖనాల అర్థాలు చెప్పాడట. మార్గం మధ్యలో యెషయా చెప్పింది ఏంటి, మోసే చెప్పింది ఏంటి, ఆది కాండం నుంచి మలాకి వరకు ఏమేం భావాలు రాయబడ్డాయి, అసలు స్వస్థత అంతే ఏంటి అని ఆ రోజు వాళ్ళకి వివరించి చెప్పాడట. ఈ దేశానికి మరలా నేను స్వస్థత ఇచ్చిన మరొకడు వస్తాడు దండయాత్రకి. ఒకవేళ మీ శరీరానికి స్వస్థత చేసినా మరలా ఏదో ఒక రోగం వస్తుంది. లాజరుని తిరిగి బతికించినా మరలా చచ్చిపోతాడు. ఇక ఎన్ని చేసినా పోతాయి. ఈ నిర్మాణం కాదు నేను చేయాల్సింది, ఈ తిరిగి స్థాపించాల్సింది ఇది కాదు నేను చేయాల్సింది. ఇక మరలా రోగాలు లేని జీవితం, ఇక మరలా పాలన లేని జీవితం. మీరే రాజులు, మీరే ఏలికలు, మీరే ఈ ప్రకృతిలో రారాజులు. అలాంటి జీవితాన్ని మీకు ఇవ్వడానికి నేను వచ్చా, ఆ స్వస్థతని ఇవ్వడానికి నేను వచ్చానని మందులైపోయారా? అర్థమవలేదా? ప్రవక్తలు చెప్పింది మీకు ఏమర్థమైందని వాళ్ళకి చెబితే అప్పుడు అర్థమైందట. ఎవరికి? ఆ శిష్యులకి. వెళ్ళి ఆయన రొట్టెను, అనగా ఆయన దేహానికి రూపంగా ఉన్న రొట్టెను ముంచి తినేసరికి, లేదా ఆ భోజనం దగ్గర కూర్చునేసరికి అప్పుడు అర్థమైందట, అయ్యో ఇన్ని రోజులు లేఖనాల అర్థం, కనీసం స్వస్థత అంటే ఏంటో కూడా తెలియకుండా బతికామని మన వాయిస్ ఇస్తే అన్నారట. స్వస్థత అంటే ఏంటో కూడా తెలియకుండా ఇన్ని రోజులు ఇశ్రాయేలు విమోచన అంటే ఈ భౌగోళికమైన విమోచన అనుకున్నాం, కానీ శాశ్వతంగా మా జీవితానికి విమోచన, మా జీవితాన్నే స్థాపించడానికి ఆయన గాయాల పాలైపోయాడని గ్రహించలేకపోయామే అని ఏడ్చారట.